రాజు గారు, ముందుగా మీకు ప్యానల్ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. సార్, ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి నాయకుల తీరు ఎలా ఉంటుందంటే, అన్నెసెసరీగా ఏదో ఒక అలిగేషన్ క్రియేట్ చేద్దాం, ముందు బురద చల్లేద్దాం, దాని ద్వారా మనం ఏదైనా మైలేజ్ పొందాం, మనం యాక్టివ్గా ఉన్నాము, మనం ఏదో ప్రజలకు ఉద్ధరించేస్తున్నాం అని చూపించుకోవాలన్న తపన తాపత్రయం తప్పించి వేరే అయితే నాకేం కనపడలేదు సార్. ఇంకోటి పాయింట్లోకి వస్తే, ఇందాక మన రెడ్డి గారు చెప్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలా ఏదో అన్యాయం జరిగిపోద్ది అనేసి. సార్, ఇక్కడ ఈ ఆలయాల నిర్మాణం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరగట్లేదు. ఈ లాజిక్ మనం మిస్ అవుతున్నాం సార్. ఇది పక్క రాష్ట్రాల్లో జరగచ్చు, తమిళనాడులో జరగచ్చు, లేకపోతే తెలంగాణలో జరగచ్చు, ఈవెన్ ఢిల్లీలో కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే అక్కడ కలెక్టర్లు ఇంకోరు దాన్ని ఇన్వాల్వ్ అయ్యి పర్యవేక్షిస్తారు సార్. పర్యవేక్షించడంలో ఎలాంటి తప్పు లేదు. పర్యవేక్షణ ఖచ్చితంగా అవసరం ఉంటేనే దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, ఈ శ్రీవాణి టికెట్లు అనేది రోజుకి 800 టికెట్లు రిలీజ్ చేస్తారు. 2019లో మొదలైన ఈ శ్రీవాణి ట్రస్ట్ అనేది ఆ రోజు మొదటి రోజు ఎంత హై డిమాండ్ ఉందో ఈ రోజు కూడా అంతే హై డిమాండ్ ఉంది. భక్తులు కొన్ని వేల సంఖ్యలో ఆ స్వామివారిని దర్శించుకోవాలని అందరికి కూడా ఉంది. అందరికి కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలి అని అందరికి ఉంది. ఆ ప్రాసెస్ లో శ్రీవాణి ట్రస్ట్ ఉపయోగించుకున్న వాళ్ళు శ్రీవాణి ట్రస్ట్ ఉపయోగించుకుంటున్నారు. సామాన్య భక్తులు రూపాయల టికెట్లు ఉపయోగించుకుంటున్నారు. సో ఈయన కూడా ఆ కాంపిటీషన్ వల్ల అలా ఉంది తప్పించి దీని ఏదో ఆ ట్రస్ట్ ఏదో. హలో, సిగ్నల్ లేదట్టుందండి సార్. మాట్లాడండి వెంకటరాయలు గారు, మీ దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మీ దగ్గర సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. క్యారీ ఆన్ 1 minute, ఒక 2 minutes క్లోజ్ చేయండి. రైట్ సార్. సో ఈ శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అనేది దీని ప్రధాన ఆబ్జెక్టివ్ ఏంటంటే సార్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టెంపుల్స్, రెనోవేషన్ ఆఫ్ ఏన్షియంట్ టెంపుల్స్ అండ్ ప్రమోషన్ ఆఫ్ సనాతన ధర్మ. సో ఆ పరంగానే దీన్ని ఉపయోగిస్తున్నారు తప్పించి వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పేటటువంటి అది మొత్తం అభియోగాలు అయితే ఏవి నిజం కాదు, అవి ఏవి కరెక్ట్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే, నిజంగా ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎవరికై అవసరం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంది సార్. ఎందుకంటే